దాదాపుగా 24 సంవత్సరాల నుంచి ప్రత్యూష కేస్ ఇష్యూ అయితే రన్ అవుతుందనే చెప్పాలి. న్యాయస్థానాలు వాయిదాల పద్ధతిలో తీర్పు కోసం తిప్పుతున్నాయే కానీ కరెక్ట్ అయిన తీర్పు రావట్లేదు. అలాగే ఇప్పుడు ఈరోజు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తుది తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పట్టడానికి అసలు కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మీకు ఆ బాధ అనేది తగ్గదనే చెప్పాలి. కానీ అసలు ఏం జరిగింది అంటే ఎవరికి వారు ఏదో ఒక స్టోరీలు చెప్తూనే ఉన్నారు, మభ్యపెట్టే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు తల్లిగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం జరిగింది? ఫస్ట్ నేను చెప్పేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ యాజ్ ఇట్ ఈస్ హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. అందులో ఒకటి ఏంటంటే వితిన్ 4 weeks సిద్ధార్థ్ రెడ్డి సరెండర్ అయిపోవాలి, ఎక్కడున్నా సరే వచ్చి సరెండర్ అయిపోవాలని చెప్పేసి ఇచ్చింది. అదొక కంటి తుడుపులాగా మా ఫ్యామిలీకి ఉంది. బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను నేను గౌరవిస్తున్నా, ఆహ్వానిస్తున్నా, రెస్పెక్ట్ చేస్తున్నా, ఎవ్రీథింగ్. బట్ ప్రస్తుతం నా వ్యక్తిగతంగా నా పాపకు ఆత్మశాంతి కలగలేదు, నాకు కూడా తృప్తి కలగలేదు. జీవిత ఖైదు పడి ఉంటే బాగుండేది, నేను ఎక్స్పెక్ట్ చేసిన, బట్ రాలేదు. జీవిత ఖైదు పడి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి చనిపోయింది. అంటే కోర్టులు ఏమంటున్నాయి అనేది నేను కౌంట్లోకి తీసుకోకుండా ఒక తల్లిగా ఫస్ట్ నుంచి 2002 నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా, రేపు భవిష్యత్తులో నేను చచ్చిపోయే వరకు కూడా అదే చెప్తా. ఏంటంటే నా కూతురు అత్యాచారం చేయబడింది, హత్య చేయబడింది. ఇది ఆత్మహత్య కాదు. అత్యాచారం చేశారు. సిద్ధార్థ్ రెడ్డి ఒక్కడు మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు అని. దాదాపుగా ఈ మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంతమంది ఉన్నారని ఆవిడ ఉన్న కౌంట్ ఇచ్చారా? ఆయన ఇచ్చిన తర్వాత కోర్టులో చెప్పినప్పుడు కూడా అసలు ఏంటి కోర్టు రియాక్షన్? అంటే మేడం, ఎవరైనా డాక్టర్ గారు ఎవరైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ అని చెప్తారు కానీ కౌంట్ చెప్పరు కదా. ఏ డాక్టర్ చెప్పలేడు ఇంతమంది ఉన్నారని. కౌంటబుల్ ఉండదు అక్కడ. ఒకటి కంటే ఎక్కువ మంది విషరాలు ఉన్నాయి, కడుపు మీద గీతలు ఉన్నాయి, గోటి ఘాట్లు ఉన్నాయి, చెస్ట్ మీద గోటి ఘాట్లు ఉన్నాయి, తొడల మీద గోర్లతోటి గిల్లినట్టుగా రక్కినట్టుగా ఉన్నాయి. ఎక్కువ మందిది ఉన్నది. నా పాపని ఎక్కువ అంటే ఒత్తేసినట్టుగా ఉన్నది, గొంతు మీద ఘాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రత్యూష తొడల మీద ఇస్తాను కాబట్టి ఇది మర్డరు, ఎక్కువ మందితో అత్యాచారం చేయబడిందని మాత్రమే పోస్ట్ మార్టంలో ఉంటుంది. కానీ ఎంతమంది చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉండదు మేడం. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే మేమేమంటున్నామంటే ఇది అత్యాచారం, చంపబడ్డది, హత్య చేయబడ్డది అని అంటున్నాం. తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసిన నటిగా ప్రత్యూష అప్పట్లో పేరు తెచ్చుకున్నారు. అలాగే చాలా పద్ధతిగా కూడా ఉండేవాళ్ళు. కానీ అసలు సిద్ధార్థ్ రెడ్డితో ఆ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రిలేషన్లో ఉన్నారు? ఇంటర్మీడియట్ నుంచి రిలేషన్లో అంటే లవ్ అంటే అట్రాక్షన్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమె కొద్దిగా 19 yearsకి ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేసరికి కొద్దిగా లవ్లో ఉన్నది. అది నాకు ఆమె హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయినాకనే చెప్పింది. చెప్తే నేను అప్పటికి కొద్దిగా ముందు అట్లా కాదమ్మా నువ్వు డెవలప్గా అన్నాను. బట్ ఆమె వినే పరిస్థితి లేనప్పుడు అప్పుడు నేను కంట్రోల్ కావాలా, ఎందుకంటే ఆవేశంలో ఉంది, వయసులో ఉంది అమ్మాయి అని చెప్పేసి నేను కంట్రోల్ అయ్యాను. కంట్రోల్ అయ్యి సరే ముందు మీరు ఇదే సిచ్యువేషన్లో ముందు కంటిన్యూ అయితే పెళ్లి చేస్తాను, ముందు నువ్వు సెటిల్గా మంచి హీరోయిన్గా. అతను అబ్బాయిది కూడా చదువు చిన్నగా ఉంది, అబ్బాయి కూడా మంచి ఎడ్యుకేటెడ్ అవుతాడు, మంచి హైలీ క్వాలిఫికేషన్ తెచ్చుకొని అప్పుడు మనం ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీరు సెటిల్ కావడానికి ఉంటుంది, డబ్బు ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఇంత తొందరగా వద్దామంటే మా పాప కన్విన్స్ అయింది. ఓకే అమ్మ నువ్వు చెప్పేది కూడా కరెక్ట్గా ఉంది, నేను సిద్ధార్థకి చెప్తాను. సిద్ధార్థ్ రెడ్డి కూడా వాళ్ళ ఇంట్లో కన్ఫర్మ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, పేరెంట్స్ ఒప్పుకోవాలి. సో ఆ అబ్బాయికి ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి బాగా ఆఫర్లు వస్తున్నాయి, డెవలప్ అయిపోతుంది, ప్రత్యూష నన్ను రేపు రిసీవ్ చేసుకుంటుందా లేదా ఈ పొజిషన్లో అని చెప్పేసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి బెంగళూరుకి వెళ్తుంది. 23rd రోజు బెంగళూరుకి వెళ్తుంటే మంచిగా టైం చూసుకున్నాడు, వచ్చేసాడు. బ్యూటీ పార్లర్కి వచ్చేసి తీసుకెళ్ళాడు. ఇప్పుడే వద్దాం 5 minutesలో అని తీసుకుంటే అదే లాస్ట్. ఇంకా అత్యాచారం చేయించాడు, చంపేశాడు. ఎప్పుడైనా అంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండే టైంలో ఎప్పుడైనా ప్రత్యూషని బెదిరించడం కానీ, ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి మాటలు ఏమైనా సిద్ధార్థ్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడిన పరిస్థితి కనిపించింది? అంటే అతను ఒకటే ఏంటంటే నువ్వు వెళ్ళిపోతావు, షూటింగ్లోకి వెళ్ళిపోతున్నావు, నన్ను వదిలిపెట్టేస్తావు, నన్ను మర్చిపోతావు అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా వచ్చేసింది. అక్కడికి ఇంకొక ప్రెషర్ ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకుంటలేరు. అక్కడ ఎట్లా అనేది ఆ ఒక్క థాట్స్ తోటే పాపను చంపే పరిస్థితి వరకు, ఆ సిచ్యువేషన్స్ని తీసుకొచ్చే వరకు ఇంకా కొంతమందిని కలుపుకొని రేప్ అండ్ మర్డర్ జరిగిపోయింది. పాయిజన్ తీసుకుంది అని చెప్పారు, హాస్పిటల్ వరకు తరలించారు. అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు ఫస్ట్ ఎవిడెన్స్లు స్వీకరిస్తారు. పోలీసులు ఫస్ట్ ఎవిడెన్స్లు ఎన్ని తీసుకున్నారు? హాస్పిటల్ వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేశారు? మాకు ప్రత్యూష చనిపోయిన తర్వాత 11:30కి చనిపోయిందండి. 24th అంటే ఎప్పుడు చనిపోయింది వి డోంట్ నో. అనౌన్స్ చేసింది మాత్రం 11:30కి చనిపోయిందని మాకు అనౌన్స్ చేశారు, పేరెంట్స్ ఫ్యామిలీకి. ఆ తర్వాత స్ట్రెచ్చర్ మీద పాపను పట్టుకొని తీసుకొచ్చారు. ఆ తర్వాత మాకు ఒక 4 o'clock అట్లా ఒక ఎంట్రింగ్ బాక్స్
పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు ఇంత ఇండియన్ బాక్స్ తీసుకొచ్చి ఇగో ఇదే తాగారు వాళ్ళు. తాగి ఆ ప్రత్యూష ఎక్కువ తాగింది, ఆయన తక్కువ తాగాడు, అందుకని ప్రత్యూష చనిపోయింది, ఆయన ట్రీట్మెంట్ లో ఉన్నారని చెప్పారు. ప్రత్యూష తాగారు, అక్కడ పడేశారు, కార్లో నుంచి పడేశారు, అది ఇదని వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారు. దాన్ని నేనేం పట్టించుకోలేదు. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, నా వర్షన్ నాకు ఉంటుంది అని చెప్పేసి పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు రాసి ఇవ్వమన్నారు కంప్లైంట్ రాసి ఇచ్చేసి వచ్చాను. ఆ రాత్రి వాళ్ళ దగ్గర మార్చరీ లేదు హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో మార్చరీ ఉంది, గాంధీ హాస్పిటల్లో పెట్టాలి అన్నారు. నైట్ 7 o'clock 8 o'clock తీసుకెళ్ళినాము గాంధీ మార్చరీ హాస్పిటల్ పెట్టి, మీరు ఇక్కడ ఉండొద్దు ఇంటికి వెళ్ళాలన్నారు. ఇంటికి వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock మేము వెళ్ళాము. అక్కడ పంచనామా చేస్తున్నారు. నాకు అప్పుడు మా వాళ్ళు చెప్పారు ఇక్కడ ఘాట్లు ఉన్నాయి, మనం ఒకసారి చూద్దామని చెప్పి మా వదిన వాళ్ళు చెప్పారు. వెళ్ళేసి నేను అడిగాను వాళ్ళని, ఒకసారి నేను మార్చరీలో చూస్తానండి డాక్టర్ అంటే. మదరు కదా వెళ్ళాను, నేను మా పెద్ద వదిన వాళ్ళందరం వెళ్ళాము. వెళ్ళి బాక్స్ తీసి చూస్తున్నాను, అప్పటికే గట్టిగా అయిపోయింది బాడీ. సో మెల్లిగా ఇట్లా క్లాత్ తీసేసి చూస్తే ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాట్ ఉంది. అవి నేను డాక్టర్స్ని తర్వాత అడిగితే మేము ట్రీట్మెంట్లో భాగంగా చేసాము అన్నారు. ట్రీట్మెంట్ భాగంగా చెప్తే కూడా నమ్మేటట్టు ఉండాలి. ఎన్ని క్లిప్పులు పెట్టినా ఇక్కడ ఎన్ని ఘాట్లు ఉంటాయి, ఇక్కడ అన్ని ఘాట్లు ఉంటాయి, కానీ తంబుతోటి ఇక్కడ అవుతున్నట్టుగా ఈ 4 fingers తోటి అవుతున్నట్టుగా ఉంది. అక్కడే మ్యానిపులేట్ అయిపోయింది అని చెప్పి తెలిసింది. మళ్ళీ తర్వాత మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఇవ్వండి అని కూడా పోయి అడిగాను. లేదు మేము తగలబెట్టేసాము, మోషన్ చేసింది డస్ట్బిన్లో పడేస్తే సర్వెంట్స్ తగలబెట్టేశారు. అంటే మెడికల్ లీగల్ కింద ఉన్న డ్రెస్ను కూడా మాయం చేసేసారు. అంటే ఒక్కొక్క ఎవిడెన్స్ను మాయం చేసుకుంటూ వచ్చారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వెరీ పిట్టి, మా కుటుంబానికి వెరీ పిట్టి ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కౌంట్ చేయలేదు. అప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా పోస్ట్ మార్టం, ఈ మునిస్వామి గారి రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా? ఎవరిని అడగాలి మేడం? ఇంట్లో ఉన్నవాడే దొంగ అయితే వస్తువు పోయిందని ఇంట్లో వాళ్ళని ఎవరిని అడుగుతాం? ఇంటి దొంగని పట్టుకోగలుగుతామా? నేను ఇంట్లో మనుషులను ఎవరిని పాయింట్అవుట్ చేయాలా? అక్కడంతే అధికారులు, పోలీసు వాళ్ళు, కోర్టు వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు, ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా ఏదో ఒకటి ఆన్సర్ చెప్పేస్తున్నారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఉన్న ఫోటోలు లేవు, పోస్ట్ మార్టం చేసినప్పుడు చేసిన వీడియోలు లేవు, ఇంకేం అడుగుతాం? అన్నీ మాయమైపోయినాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్నీ తీసేసి అప్పుడు సిబిఐని ఎంటర్ చేసి సిబిఐకి ఉన్న ఎవిడెన్స్ వస్తే సిబిఐ గారు ఏం చేస్తారు? ఉన్న వాటితోటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కోర్టు ఏం చేస్తుంది? సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్ తోటి ఇన్వెస్టిగేషన్ అంటే జరిగింది. అలా కోర్టులో కొన్ని ప్రిజర్వ్ చేసుకున్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో అసలు ఇప్పుడు ఏమున్నాయి, అవి ఒకవేళ సుప్రీంకోర్టు వరకు మళ్ళీ వాళ్ళు ఈ 4 weeks టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ విచారణ చేపడితే కనుక ఈ ఎవిడెన్సెస్ ఏమన్నా ప్లస్ అవుతాయి అవకాశం? ఇంకా నేను మార్నింగ్ మా అడ్వకేట్ గారు చెప్పింది ఒక 2 సెంటెన్స్. ఆయన కోర్టులో ఉన్నారు, 2 సెంటెన్స్ ఏంటంటే హైకోర్టు జడ్జిమెంట్ను క్యారీ చేసిండ్రు, అదే కన్ఫర్మ్ చేసిండ్రు మేడం. అండ్ వితిన్ 4 weeks అతను సరెండర్ కావాలన్నారు. వీటితోటి మీరు మాట్లాడండి, అతను ఎక్కడున్నా వచ్చి సరెండర్ కావాలి, వీటితో మీరు మాట్లాడండి, దెన్ మిగతాది నేను జడ్జిమెంట్ కాపీ తీసుకుంటా, కోర్టు నుంచి తీసుకున్న తర్వాత వీ కెన్ డిస్కస్ అని అన్నారు. సో మాకు కాపీ వచ్చిన తర్వాత చూద్దాం ఏమవుతుంది. సిద్ధార్థ్ రెడ్డితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేసే ఉంటారు, ఎవిడెన్స్లనే తారుమారు చేసిన వాళ్ళు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో బెదిరించారు, స్టార్టింగ్లో బాధ పెట్టారు. సో అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఎవిడెన్స్ కలెక్ట్ చేయొద్దు అని చెప్పి బాధ పెట్టారు. బట్ ఐ డోంట్ కేర్. బాబును తీసేస్తామన్నారు, నన్ను బాధ పెడతామన్నారు, పాపనే లేదు బాబు కూడా ఉండడు, అది ఇదని బెదిరించారు. బట్ ఐ డోంట్ కేర్. అంటే అప్పుడు ఇంత మీడియా లేదు. నేను కొంతమంది డీజీపీ రాములు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సెక్యూరిటీ కావాలన్నాను. సెక్యూరిటీ ఇచ్చారు, నాకు 4 ఇచ్చారు. బట్ ఒక 3-4 months తర్వాత నాకు మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయింది, పాప కూడా లేదు, ఐఎమ్ గవర్నమెంట్ టీచరు, సో నేను మెయింటైన్ చేయలేను సార్, ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది నాకు, చేయలేను అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకుని తిరిగి ఏం చేస్తారు మేడం, చంపుతారు. చంపడం అనేది కామన్ అయిపోయింది, పట్టించుకునేది లేదు. 18-19 ఏళ్ళ పాటు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, అప్పుడు అసలు అలా జరిగినప్పుడు అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, అసలు ఎలా ముందుకు వెళ్దామని అనుకున్నారు, అండ్ ఇప్పుడు వచ్చిన తీర్పుతో మీరు ఏకీభవిస్తున్నారు? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఏకీభవిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా అనేది ఉండదు మేడం. గౌరవించాలి, వెల్కమ్ చెప్పాలి, తీసుకోవాలి, జడ్జిలకు నమస్కారం పెట్టాలి, అత్యున్నత న్యాయస్థానానికి నమస్కారం పెట్టాలి. అంతవరకే ఒక సిటిజన్గా మనం చేయాల్సిందే. ఎందుకంటే దాని తర్వాత ఇంకో కోర్టు లేదు ఇక, కాబట్టి మనం రిసీవ్ చేసుకోవాల్సిందే, జడ్జిమెంట్ని గౌరవించాల్సిందే. నేను గౌరవిస్తున్నా, రిసీవ్ చేసుకోను. బట్ నా వ్యక్తిగత నాకు కంప్లీటమైన న్యాయం దొరకలేదు అని ఒక బాధ ఉంది, ఇంకా జస్టిస్ రాలేదు. జీవిత ఖైదు పడి ఉంటే నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చేది, ఇన్ని సంవత్సరాల నా పోరాటానికి ఒక న్యాయం జరిగేది. ఆ న్యాయం జరగలేదేమో అనిపిస్తుంది, అదే కొద్దిగా బాధ అనిపిస్తుంది.
హీరోయిన్ గా ఉంటే ఆటోమేటిక్ గా కొంతమంది ఎలిగేషన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఎలిగేషన్సే చాలా చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా ప్రత్యూష ఆత్మ శాంతి ఇచ్చిందా? మీ పోరాటం అనేది ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అని? మేడం ఎవరో ఏమో అంటారని చెప్పి భయపడేదాన్ని కాదు నేను. అట్లా భయపడాలనుకుంటే ఇంత దూరం రాను, ఇంత దూరం కొట్లాడా. ఒక్కటే మేడం, ఒకటే. ఎదుటి వాళ్ళని ఒక వేలు పెట్టి చూపిస్తుంటే, ఇట్లా పెట్టి చూపిస్తే ఈ 3 ఏళ్ళు మనం పెట్టిస్తారు. వాట్ యూ అంటాయంట. యూ అంటే వాట్ యూ అంటాయంట. అవునా? నేను దాన్ని నమ్ముతా. నువ్వు సంపూర్ణమైన నిజాయితీ గల జెన్యున్ పర్సన్వి కావు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా జెన్యున్ నిజాయితీ ఉన్న పర్సన్స్ లేరు. నో బడి. అట్లప్పుడు నువ్వు ఇంకా ఎదుటోళ్ళని ఎందుకు అంటున్నావు? నువ్వే కరెక్ట్ కానప్పుడు ఎదుటోళ్ళని ఎందుకు అంటున్నావు? అదే నేను అడుగుతా అందరిని. సో మనం ఎవరి మీద అలిగేషన్ చేయొద్దు. నువ్వేం చూసుకున్నా, నా పోరాటం నేను చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? నా బిడ్డ నేను కన్నా, పెంచినా, కష్టపడ్డా, డెవలప్ చేసిన. తినే బుక్కను గుంజేసుకున్నారు. అన్నం పెట్టుకొని కలుపుకొని తిందాము అనుకుని వెళ్ళారు. స్టేజ్కి తీసుకొచ్చిన గుంజేసిండ్రు. ఏ తల్లి మాత్రం ఏం చేస్తుంది మేడం? ఏ తల్లి మాత్రం ఏం చేస్తుంది? ఏ తల్లి మాత్రం ఆరాట పడకుండా ఎందుకుంటుంది? శాపనార్థాలు పెడుతుంది, తిడుతుంది, అన్నీ చేస్తుంది. ఎందుకు? నా బిడ్డను చంపిండ్రు మీరు. అది మీ ఇంట్లో జరుగుంటే మీకు బాధ తెలిసేది. ఎవరి ఇంట్లో జరిగితే వాళ్ళకి బాధ తెలుస్తుంది మేడం. నాకు ఆకలి అయితే నా కడుపుకి ఆకలి అవుతుంది, మీకు కాదు కదా. మీరు ఏమంటారు? కడుపున తిన్నాక ఊక ఆకలి అంటుంది ఏమవుతుంది? ఎందుకంటే మీకు ఆకలి కావట్లేదు, మీరు కడుపున తిని ఉన్నారు. ఆకలి అయ్యేటోళ్ళకి తెలుస్తుంది బాధ, ఆకలి బాధ ఏందని. నా బాధ నాకు తెలుసు. నా బిడ్డను పోగొట్టుకున్నా, నా బిడ్డను చంపేసిండు, నా బాధ నాకు తెలుసు. అందుకని నేను పోరాటం చేస్తున్నా. ఎవరికి ఎందుకు భయపడేది మేడం? ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేస్తున్నాం? మా కుటుంబం ఏం తప్పు చేసింది? నా బిడ్డ ఏం తప్పు చేసింది? ఎందుకు భయపడాలి? భయపడితే బెదిరిస్తారేమో. ధైర్యంగా తలెత్తితే బెదిరిస్తాం. బెదిరియండి, కొట్టండి, చంపండి, ఇంకేం చేస్తారో చేసుకోండి. తర్వాత మిమ్మల్ని దేవుడు చేస్తాడు. ఇది అంటే ప్రత్యూష కేసులో ఇప్పటి వరకు ఏం జరిగినా కానీ తర్వాత కూడా చాలా మంది ఆడపిల్లలు ఇంకా క్రూరంగా కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఇంత జరిగిన తర్వాత ఒక తల్లిగా సమాజానికి చెప్పాలి అనుకుంటే, అది కూడా ప్రత్యేకించి ఆడపిల్లలకి చెప్పాలనుకుంటే ఏం లేదు మేడం, ఎవరిని నమ్మకండి అని చెప్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కానీ పెంచిన తల్లిదండ్రులను ఒక్కసారి మీరు ఏదన్నా చేసేటప్పుడు, ఏదన్నా స్టెప్ తీసుకునేటప్పుడు, అమ్మాయిలు యుక్త వయసులో ఆవేశం ఉంటుంది, నమ్మాలనే ఆశ ఒకటి ఎక్కువ ఉంటుంది. అవి రెండు చేసేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని కనిపించిన తల్లులను గుర్తు చేసుకోండి. ఎంత కష్టపడి పెంచిండ్రు, మీ చదువులకు, మీ ప్రొఫెషన్కి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడెక్కడి నుంచి తెచ్చిండ్రు, మీ నాన్న ఎంత కష్టపడ్డాడు ఆ డబ్బుల కోసం, ఎంత సేవింగ్ చేసి ఖర్చు పెట్టిండు, కడుపు కట్టుకొని కూడా ఎంత ఖర్చు పెట్టిండ్రు. అవన్నీ గుర్తు చేసుకుంటే మనం ముందరికి పోం, తప్పు చెయ్యము, మనం ప్రాబ్లంలో పడము, మన తల్లిదండ్రుల ప్రాబ్లంలో అయ్యాం, మన కుటుంబాన్ని ప్రాబ్లంలో అయ్యాం. దయచేసి బయటకు వెళ్ళేటప్పుడు 4 దిక్కులు చూసుకోండి, 4 దిక్కుల సెక్యూరిటీగా వెళ్ళండి, మళ్ళీ సెక్యూరిటీగా ఇంటికి వచ్చే పరిస్థితులు ఏర్పాటు చేసుకోండి. ఎవరిని నమ్మకండి. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోండి. ప్రేమలొద్దు, ఏమొద్దు అని చెప్పేసి నా సలహా. ప్రభుత్వాలు కూడా అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతూనే వచ్చాయి, రాష్ట్రాలు విడిపోయాయి. ఎంతమంది మీకు సపోర్టివ్గా ఉన్నారు? అండ్ ప్రభుత్వాలకి మీరు ఏమన్నా విజ్ఞప్తి చేసుకోవాలంటే ఏం చెప్పారు? మొదట్లో కేసు స్టార్టింగ్లో చంద్రశేఖరరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు వారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ హెల్పింగ్గానే ఉన్నారు. సిబిఐకి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే, అడిగింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారే ఇచ్చారు. తర్వాత వదిలిపెట్టేశారు. ఒంటరి పోరాటం కష్టపడ్డా. ఈ 26 ఏళ్ళు నేనే కష్టపడి నాకున్న ధైర్యంతో కొద్దిగా ఈ మధ్యలో నా కొడుకు కొద్దిగా చేతికి వచ్చాడు. అప్పుడు చాలా చిన్నోడు వాడు, ఒక 5-10 ఏళ్ళ నుంచి నా కొడుకు కొద్దిగా నాకు సపోర్టివ్గా ఉన్నాడు. అంతకుముందుకు నేను ఒక్కదాన్నే, వాడు చిన్నోడు ఎడ్యుకేషన్లో ఉన్నాడు, డిస్టర్బ్ చేయలేదు. నేను ఒక్కదాన్నే కొట్లాడుకున్నాను, ఒక్కదాన్నే వెళ్ళాను. కొంతమంది అడ్వకేట్స్ హెల్పింగ్ ఇచ్చారు అంతేగాని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ఎవ్వరూ ప్రత్యూష కుటుంబం ఉందా, చనిపోయిందా, బతికిందా, ఏమయ్యిండ్రు వాళ్ళు, అసలు ఎక్కడుంటున్నారు వాళ్ళు అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు మేడం. నాకు నేనే పోరాటం చేసుకున్నా. ఆ 10 సంవత్సరాల కింద ఉన్న గవర్నమెంట్ని కూడా సీఎం గారిని చంద్రశేఖర్ని కలవడానికి ప్రయత్నం చేసిన, ఒకసారి కలిసిన, కాళ్ళకు కూడా దండం పెట్టిన. అమ్మ ప్రగతి భవన్కి రండి అన్నారు. ప్రగతి భవన్కి వెళ్దామంటే మళ్ళీ నాకు అపాయింట్మెంట్ దొరకలేదు, వాళ్ళు రానియలేదు, వాళ్ళు ఇవ్వలేదు. సో నేను కలవలేకపోయినా. నాకు ఎటువంటి ఆ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు జీరో, నాకు ఏం దొరకలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇప్పటికి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. బట్ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి మొబైల్ కష్టపడి సేకరించుకొని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ మెసేజ్లు పెడుతూ వస్తున్నాను. ప్రత్యూషను గుర్తించండి, ప్రత్యూష ఫ్యామిలీని గుర్తించండి. ఎంతోమంది కళాకారులను గుర్తించారు, నా బిడ్డను కూడా గుర్తించండి. బతికుంటే ఎంతో మంచి హీరోయిన్ అయ్యేది, తెలంగాణకు అవార్డులు తెచ్చేది, తెలంగాణ ఒక మంచి నటిగా నిలబడేది, కుటుంబం ఎదిగేది. ఇవేవి కాకుండా పోయింది. అమ్మాయి అదృష్టం బాగాలేక వెళ్ళిపోయింది. ఆదుకోండి అని చెప్పేసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఉన్న ప్రజాప్రతినిధులను, మంత్రిమండలిని అందరిని అడుగుతున్నాను. మా ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారు మా సినీ రంగానికి, దిల్ రాజు గారిని కూడా వెళ్ళి ఎఫ్డిసిలో వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ పెట్టేసి వచ్చాను.
ఆయన ఈ అవార్డ్స్లలో బిజీగా ఉన్నారు. సో ఏమవుతుందో చూడాలి. బట్ నేనైతే అడుగుతున్నాను, ప్రత్యూషను అందరి కళాకారులను గుర్తించినట్టు ప్రత్యూషను కూడా గుర్తించండి, వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తించండి. మేము తెలంగాణ వాళ్ళమే, పాప తెలంగాణ అమ్మాయి, ఒక మంచి నటి, ఒక కళాకారిని గుర్తించండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని, సినిమా రంగాన్ని కూడా అడుగుతున్నానండి. ఈ మీ కడుపు కోతకి కారణమైన సిద్ధార్థ్ రెడ్డి అసలు అతనికి క్షమించే దాఖలాలు కూడా ఎవరికి ఉండవు, ఎవరికి ఆలోచనలు కూడా ఉండవు. సిద్ధార్థ్ రెడ్డికి ఈ ఆల్రెడీ చూస్తూనే ఉంటాడు ఇవన్నీ కూడా, మీరు ఏం చేస్తున్నారు, ఏం స్వీకరిస్తున్నాడని. ఎప్పుడైనా ఈ 20 సంవత్సరాల్లో సిద్ధార్థ్ రెడ్డి మీతో మాట్లాడే ప్రయత్నం చేశాడా? ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డికి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఏమీ లేదమ్మా. నేను ఒకసారి సెషన్ కోర్టులో అప్పుడు స్టార్టింగ్లో కేసు ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు వెళ్ళాను. అబ్బాయి బోన్లో నిలబడి ఉన్నాడు, అక్కడ పక్కన నిలబడి ఉన్నాడు, చూశాను అంతే. అంటే దూరంగా నిలబడి ఉన్నాడు, చూశాను అంతే. కానీ మళ్ళీ నెవర్, ఈ 25 yearsలో నేను ఎప్పుడు చూడలేదు. ఒక విధమైన ఎట్లయినా నా కుటుంబం ఈ విధంగా ఆగిపోయింది. నిన్ను నమ్మిన, పెళ్లి చేస్తా అని చెప్పిన అమ్మాయిని కాటికి పంపించను, పెళ్లి చేయాల్సిన అమ్మాయిని శ్మశానానికి పంపించను. ఏ తల్లిదండ్రులకైనా ఎలా ఉంటుంది? అసహ్యం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యక్తుల మీద. సేమ్ నాకు కూడా అసహ్యం వ్యతిరేకత ఉంది. బట్ ఇప్పుడు కూడా నేను చెప్పేది కర్మ ఫలితం ఎవరైనా అనుభవించక తప్పదు. సిద్ధార్థ రెడ్డికైనా ఎవరికైనా చెప్పేది, నువ్వు చేసిన మంచి కర్మ మంచి వస్తుంది, నువ్వు చేసిన చెడు కర్మ చెడే వస్తుంది, కర్మ ఫలితాన్ని అనుభవించమని చెప్తున్నా. సో చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రెడ్డి మీద ఈరోజు తీర్పు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకి ఏకీభవిస్తూనే భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది అని సరోజినీ దేవి చెప్తున్నారు. అలాగే 2 ప్రభుత్వాలు కావచ్చు, అలాగే FDC చైర్మన్ కూడా రీచ్ అవ్వడం జరిగింది. దయచేసి ప్రత్యూషాన్ని అలాగే మా కుటుంబాన్ని గుర్తించవలసిందిగా కూడా సరోజినీ దేవి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 TV, హైదరాబాద్ నుంచి.